నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. అందులో ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇటీవల చేసిన కామెంట్స్. అవి చాలా హల్చల్ చేస్తా ఉన్నాయి. అసలు అందులో వాస్తవం ఎంతుంది? మరి ఇది దేనికి సంకేతం అనేది ఒకటి. అలాగే ఈ పాస్టర్ అభినయ్ దర్శన్ ఈయన బండారం అంతా బయటపడిపోయింది. ఇక దాచుకోవడానికి ఏమీ లేదు. మరి దాన్ని ప్రజలు ఏ రకంగా చూస్తున్నారనేది ఒకటి. ఇక మూడవది అత్యంత విలువైనది, చాలా కీలకమైనది ఏంటి అంటే నారా లోకేష్ గారు మంత్రి. ఆయన ఐటీ మరియు విద్యాశాఖకు సంబంధించిన మంత్రి. నిన్న విద్యాశాఖకు సంబంధించి ఒక సమీక్ష జరిపారు. దాంట్లో అసలు స్టార్టింగే ఒక సెన్సేషనల్ డైలాగ్ అనమాట. మనం ఏదో రివ్యూ కోసం పెట్టలేదు, ఒక మార్పు కోసం పెట్టామని చెప్పేసి అన్నారు. సో ఈ మూడు అంశాలపైన మనతో చర్చించడానికి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమల్ శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్, ముందుగా మీకు మీ సతీమణికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్, ఇక ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన అనగానే చాలామంది ఆయన ఫాలో అవుతూ ఉంటారు. అందుకు మనం కూడా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఏమాట కామాట. కాకపోతే ఇటీవల కొంచెం ఆయన బ్యాలెన్స్ తప్పారో ఏమో తెలియట్లేదు. కానీ మొన్న చేసిన వ్యాఖ్య అమిత్ షా గారి దగ్గర నాదెళ్ల మనోహర్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని లోపల వేయండి అని చెప్పేసి వీళ్ళు అడిగారని, ఆయనేమో లేదు ఆయన మంచి దోస్తి, ఇంకా ఏదేమైనా ఉంటే ఆయనే మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్గా ఉండేది, అట్లాంటి మీరు పెట్టుకోమాకండి అని చెప్పేసి అన్నారు. అంటే దాని ఉద్దేశం ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారితో అంత కరెక్ట్ కాదన్నట్లుగా ఏదో చెప్పారు అన్నట్లుగా ఆయన అన్నారు. సో ఇది పెద్ద సంచలనంగా మారింది ఇప్పుడు మార్కెట్లో. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అండి, సార్, ఈ మాటలన్నిటి వెనక ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఉంటుందండి. ఎలాగంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షానికి పాలకపక్షాన్ని విమర్శించడానికి వాళ్ళకి అస్త్రాలే దొరకట్లేదని అర్థమవుతుంది. విమర్శ చేయాలి. పాలకపక్షం ఎంత గొప్ప పరిపాలన చేసినా ఏదో పొరపాట్లు ఉంటాయి, ఎక్కడోసారి లోటుపాట్లు ఉంటాయి. ఉన్నప్పుడు దాన్ని ఎత్తి చూపించి వాళ్ళు సరి చేసుకునేలాగన్నా చేయాలి, లేదా వాళ్ళు నిలబెట్టాలి. అవును, ఆ పని మానేశారు వీళ్ళు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఏం తప్పులు చేయట్లేదు, పరిపాలన బాగానే ఉందని నా ఉద్దేశం. వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు తృప్తి స్థాయిలో ఉంది, పరిపాలన బాగానే ఉంది. అయినా సరే రంధ్రాన్వేషణ చేయొచ్చు. వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తున్నట్లు బాగుంది, మరి నిశ్చితంగా పోయి మాట్లాడచ్చు. ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారు అనేటువంటిది ప్రజలు విడిచిపెట్టారు. అవును. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు విచిత్రంగా, ది డే బిగినింగ్ నుంచి ఎదురుదాడు మొదలుపెట్టారు. వాళ్ళు ఏమి అనకపోయినా బాబోయ్ మమ్మల్ని కొట్టి చంపేస్తున్నారని చెప్పి ఢిల్లీ పోయి గగ్గులు పెట్టారు. వచ్చిన 15 రోజులకే తర్వాత అక్రమ కేసులు అంటున్నారు, జైలుకి వెళ్ళి అరెస్ట్ అయ్యి అవుతున్నారు వాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే 19 నుంచి 24 వరకు చేసిన దురాఘాతాల మీద, అరాచకాల మీద, అవినీతి మీద, దోపిడీ మీద ఇప్పుడు వరకు అరెస్ట్ చేయలేదు. లెక్కరది స్కామ్ ఇంకా నడుస్తుందో అదొకటి తప్ప మిగతా విషయాల్లో ఎవరిని ఇంకా అరెస్ట్ చేయలేదు. వీళ్ళంతటా వీళ్ళు ఆ గోతులో దిగిన వాళ్ళే. ఎవరు పొలగనేని వంశీ, ఇంకొకళ్ళే పేరు నాని అయినా, జోగి బ్రదర్స్ అయినా, ఎవరైనా సరే పడుకున్న గుర్రాన్ని లేపి దండించుకున్న వాళ్ళు వచ్చి అంబటి రాంబాబు దండించుకున్నాడు అంటే ఫ్లెక్సీ ఎవడు చంపమన్నాడు వెళ్ళి ఇలాంటి అనమాట. అన్ని అలాంటివి చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇతను లోపల వేయాలి, వాడు అలాగ అన్నాడో లేకపోతే అలా చేశాడు కాబట్టి లోపల వేయాలని ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా చేయలేదు. వీళ్ళే మమ్మల్ని లోపల అన్నట్టు చేశారు. పరకామణి విషయం కూడా కోర్టు చివాట్లు వేస్తాయి. లడ్డు కల్తీ విషయంలో కూడా కోర్టు నుంచి చివాట్లు వస్తాయి. అవును, ప్రభుత్వం చట్టానికి అప్పచెప్పి విడిచిపెట్టింది అంతే. ఆ కేసులు దర్యాప్తు చేయండి అని చట్టానికి సిట్ వేసి దానికి అప్పచెప్పారు. వాళ్ళు మూసేయాలంటే వచ్చిన మనడే మూసేయచ్చు, మొత్తం అందరూ మూసేయచ్చు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం కానీ హైకోర్టు సీరియస్ అయింది. కానీ వీళ్ళు కూడా చాలా లిబరల్గా ఉన్నారు, క్లియర్గా చెప్పారంట. బాబు గారు ఏం చెప్పాడంటే, మాది కక్షా రాజకీయాలు చెయ్యం మేము. అతను నన్ను అరెస్ట్ చేయడని అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు నాకు. మా ముందు మా ప్రధాన లక్ష్యం, ప్రాధాన్యత, అభివృద్ధి, సంక్షేమం మేమే హామీలు ఇచ్చాము. దాన్ని నెరవేర్చుకోవడానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఒక విధ్వంసం జరిగింది, దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలి అని ఆ పని మీద ఉన్న 2 ఏళ్ళు కూడా విశ్రాంతి లేకుండా, అలుపు లేకుండా
వాళ్ళు పనిచేస్తున్నారు ముగ్గురు నేతలు, ఉమ్, కళ్ళారా చూస్తున్నాం మనం. అవును. ఏమండి, దీన్ని వాళ్ళు మొదట్లో కొద్ది భయపడ్డారు. ప్రతీకార దాడులు, ప్రతీకార చర్యలు భయపడే ఫస్ట్ చూసి సైలెంట్ అయ్యారు. వీళ్ళు ఓపెన్ గానే చెప్పారు. దాంతో ఒక రకంగా టీడీపీ మీద ఎప్పుడైతే ఒత్తిడి కూడా ఉంది కేడర్ నుంచి. అయినా సరే వీళ్ళలో చల్లలో లేకపోయేటప్పుడు వాళ్ళకి లోగు కట్టేసి తెగ మాట్లాడుతున్నారు కొంతమంది. అందరూ మాట్లాడుతుంది చూడండి, వాళ్ళు తెలుసు ఎక్కువ మాట్లాడితే దోల తీరిపోద్దని. అందుచేత వీళ్ళు ఎందుకు ఆగారు అనేటువంటి దాని మీద కొంత సందేహం ఉండి కొంతమంది ఆగుతున్నారు. కొంతమంది మాత్రం ఇదే వాదనగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదోటి ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ పెడుతున్నాడు మళ్ళీ ప్రెస్ మీట్. 15 రోజులకి 20 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదోటి అవాకులు చవాకులు పేలు వార్తల్లో అయితే ఉంటున్నాడు అతను. జనాలకు ఎంటర్టైన్మెంట్ విక్రించి వాళ్ళు ఎక్కిరిస్తున్నారు. తర్వాత అతన్ని అలుసుగా ఎడరా చిరాకు అన్న వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. మీకే మైలేజ్ వస్తుంది అంటున్నారు కదా ఆయన మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. అతను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వేరే వాళ్ళ మాట్లాడుతున్నాడు, పిచ్చుపులు చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సరే నడుస్తూ ఉంది. అంటే ఒక ప్రతిపక్షంగా సభలో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రధాన పక్షమే కదా, ప్రతిపక్షమే కదా. ప్రతిపక్షమే కదా. కాబట్టి వాళ్ళ బాధ్యత ఏంటి? పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రజల పట్ల వీళ్ళకి అంతే బాధ్యత ఉంది. ఖచ్చితంగా ప్రతి అంశంలోనూ వీళ్ళు ప్రశ్నించే హక్కు ఉంది. కానీ ఆ విషయం మానేసి కూటమి మధ్య చిచ్చు పెట్టడానికే వాళ్ళు సమయాన్ని కేటాయిస్తున్నారు. లేదా అన్రెస్ట్ అది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య. ఈ రెండు తప్ప వాళ్ళు వేరే ఆలోచన లేదు. విష ప్రచారం ఇవన్నీ ఎప్పటి నుంచో రాజధాని టైం నుంచి ఉన్న ఐడియాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళే స్ట్రాటజీ మార్చుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏమో అవలంబించాడో, లేకపోతే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 14 నుంచి 19 ఏం చేసాడో, 19 నుంచి 24 వరకు ఎలా ఉన్నాడో అయ్యే మళ్ళీ కొత్తగా ఏమి లేవు. జనాలకు అలవాటు పడిపోయారు. ఏడ్రా శివ సినిమా ఏం చూస్తాం అనుకుంటున్నారు. అదే కదా, చూసిన సినిమా కదా ఆత్మ బాగుంటే ఆత్మని చూడతారు. ఆ తలపోటు వచ్చేసిన సినిమా నేను చెప్పిన వీళ్ళ గురించి. జగన్మోహన్ రెడ్డి సినిమా అనేటువంటిది ఆ 5 ఏళ్ల పాటు ఎంత బోరు కొట్టేసినా తలుపులు వేసి చూపించారు మనకి. పారిపోవడం కూడా లేకుండా మనం కళ్ళు మూసుకొని కూర్చోవడం తప్ప. ఒకసారి తలుపులు తీసినట్టు బెల్బలాడుతూ బయటకు వచ్చేసారు, అందరూ ఆయన తోలేశారు. ఇప్పుడు అందులో పార్ట్ ఏంటంటే మీరు చెప్పిన పాస్టర్ విషయం కానీ, ఈ మేధావులు అనబడే వాళ్ళు కానీ, కుల సంఘాల నాయకులు కానీ, ఇందులో పార్ట్ అతను ఆడే గేమ్లో వీళ్ళు సత్రకాయలు. ఎందుకంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఒక గ్రామంలో ఉన్న 2 వర్గాల మధ్య కానీ గొడవ జరిగితే, 2 వ్యక్తుల మధ్య జరిగితే వాళ్ళిద్దరు కులాలకి ఆపాదించి ఒకటి దిగిపోతాడు. అదిగో మమ్మల్ని ఎలా చేస్తారంటాడు. అడేమని కొట్టి ఏంట్రా నీకు చేసిందని అడగాలి. యాక్చువల్గా నిజంగా అన్యాయం జరిగితే వచ్చి మాట్లాడరు వీళ్ళు ఎవరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరు సంకనాగుతో కూర్చున్నారో ఎవరికి తెలియదు. కుక్కుని బేన్లో పడి ఉన్నారు. సర్లే వాళ్ళ కర్మాలు పడితే పడి ఉన్నారు, అందుకనే సన్నాసి అయిపోయాడు, లేకపోతే వీళ్ళు కూడా వాల్యూ లేకుండా పోయారని అందరికీ అర్థమైంది. ఇక్కడ పాస్టర్ల విషయం ఆలోచించాల్సింది ఎవరంటే క్రైస్తవులు. ఆ సమాజానికి హానిళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల పట్ల ఎప్పుడు వివక్ష లేదండి. లేదు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అసలు ఎప్పుడు ఏ గొడవలు లేవు, ఉంటున్నారు కూడా. కానీ ఇప్పుడే ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం అతిగా వ్యవహరించినా కానీ సర్దుకుపోతారు, నవ్వుకుంటున్నారు తప్ప దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అది ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అది తెలియక చేయట్లేదు, అది అతి కాదు, వాళ్ళంతే అనేటువంటి భావన బలపడింది. కొంచెం అపోహ అనుమానం రావటం మొదలైంది వాళ్ళ మీద. అది నిజమని జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవటాన్ని వీళ్ళు సహించలేకపోతున్నారు. అతని కోసం ఏమైనా చేసేస్తారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డిని సమాజంలో క్రైస్తవులతో సహా ఇతను ఉద్రబాబు అనుకునే పరిస్థితి కల్పించాడు అతను. అవును. కానీ కొంతమంది పాస్టర్లు, కొంతమంది క్రైస్తవుల్లో వాళ్ళ మనసులు పాడు చేయటం, వాళ్ళకి అభద్రతాభావాన్ని క్రియేట్ చేయటం, ఇలాంటి వాటిల్లో వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయాడు. దానికి ప్రభుత్వానికి దానికి హిందువులకైనా సంబంధం ఉందండి? దాన్ని ఎలా క్రియేట్ చేశారు? అది వాళ్ళకి అంత నష్టం చేసింది తెలుసు. అప్పుడు మిగతా సమాజం ఆలోచించింది, ఏంట్రా అతను చనిపోతే యాక్సిడెంట్ అయ్యి దీని అందరి మీద వద్ది ఒక అన్రెస్ట్ అశాంతి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు.
మనం జాగరూకతతో ఉండాలి, మనం జాగృతం అవ్వాలి ఉమ్, అనేటువంటి భావన ఇది వరకు ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చింది. అవును, అది 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 ఎవరికి నష్టం అండి? ఖచ్చితంగా మీకు అందులో క్రిస్టియన్స్కే క్రమంలో, ఇబ్బంది అవుతుంది. ఆ పరిణామ క్రమంలో దళితులు, దళిత క్రిస్టియన్స్ అనేటువంటిది ఇదివరకు ఎప్పుడూ లేదు. అవును. ఈ కొత్తగా ఎందుకు వచ్చిందంటే కేవలం దానికి బాధ్యులు వాళ్ళే. ఉమ్, ఈ పాస్టర్లో లేకపోతే సునీల్ కుమారో ఇలాంటి వాళ్ళందరూ సమాజం వాళ్ళని వీళ్ళు నేరస్తులు, వీళ్ళ వల్ల ప్రమాదం ఉందని అనుకున్న భావించిన వాళ్ళు, వాళ్ళని వీళ్ళు ఓన్ చేసుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు దొంగను కూడా వాళ్ళు ఓన్ చేసుకోకూడదు చేయకూడదు అది. మతం పేరుతో. అది ప్రాబ్లం. నేను ఉన్నాను, స్వరూపానంద సరస్వతి ఎవరో ఉన్నాడు, ఉమ్, అతను స్వామీజీ అని నేను దండం పెట్టను, ఇత్తడి పాళ అని చెప్తాను నేను. అవును. ఇప్పుడు అక్కడ చూడాల్సిన మతం కాదు కదా, మంచి చెడు. అసలు నీకు ఏ మతమైనా ఉన్నాయండి, అతను మంచి చెడు మనం చూసుకోవాల్సింది అదే అతను కదా ఏ సార్. మతంలో ఉన్నాడు, మానవత్వంలో ఉండాలి కదా, అదే మానవత్వంతో కదా. సర్వమానవ సౌభ్రతత్వాన్ని కోరుకోవాలి కదా. మీకు ఇంకోటి ఏంటి ఆధ్యాత్మిక గురువులు నేను చెప్పేది, ఉమ్, మీరు నేను ఎలా ఉన్నా పర్లేదు, మనం అవును, అవును, అవును. పోతాం. వాళ్ళు రోల్ మోడల్ గా 10 ఉంటారు కదా. మందికి బోధించేవాడు ఆ, డెఫినెట్ గా క్రమశిక్షణతో నువ్వు ఆదర్శంగా ఉండాల్సిందే. ఉండి తీరాలి. అంతే. అవన్నీ మానేసి వీళ్ళు రెచ్చగొడతాం, నరికేస్తాం. వాళ్ళు అంటే శాంతి కాముకులైన క్రైస్తవులు శాంతి కాముకులు. అవును. వాళ్ళు బేసిక్ లైన్ ఏంటంటే జాలి, దయ, కరుణ. ఉమ్, తోటివాడిని ఆదరించు, రొట్టుముక్క పెట్టి వాళ్ళకి ఉమ్, ఆకలి తీర్చు, ఇది వాళ్ళ లైన్. ఉమ్. ఎలా ఉంది అది? మేము తరిమేస్తాం, మేము అందరం వస్తే మిమ్మల్ని నరికేస్తాం. అదే ఈ మాటలు ఎప్పుడన్నా మాట్లాడచ్చా? ఇప్పుడు మాట్లాడారు మొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ప్రాంతంలో అండి, అది కొత్తపేట దగ్గర ఎక్కడో మొత్తానికి చర్చిలో మైకులో సనాతన ధర్మం అంటే తలను తీసేయాలి పవన్ అదే కళ్యాణ్ అలాంటి మాటలు. అంటే డైరెక్ట్గా అంటే చర్చిలకి దానికి సంబంధం ఏంటి సార్? చర్చిలో వాళ్ళు ఏం చెప్పుకోవాలి? దీనివల్ల ఏమవుతుందంటే అసలైన క్రైస్తవులు క్రీస్తును ఆరాధించే వాళ్ళకి మనస్తాపం కలుగుతుంది. వాళ్ళు బదనాం అవుతున్నారు వీళ్ళ వల్ల. వాళ్ళు దీన్ని నివారించలేకపోతున్నారు. ఉమ్, దీన్ని ప్రభుత్వాలు నివారించలేకపోతున్నారు. వీళ్ళు చేసి దురాఘాతాలు అదే కదా. వాళ్ళు ఏం చేస్తారు? ఉమ్, అందుకని నేను మిగతా హిందువులు కూడా ఏం చెప్పేది అంటే క్రైస్తవులు అందరినీ ద్వేషించొద్దు. తప్పది. అది ఎవరైతే చేశారో వాళ్ళ వరకు పరిమితం వాళ్ళ చేయాలి. మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు, మన మతాన్ని మనం ఎలాగ ఆచరిస్తున్నామో మన మతం మీద అభిమానంతో పాటు ప్రేమ, ఆరాధన ఉంటుంది. అలాగే వాళ్ళ మతాన్ని కూడా మనం గౌరవించాలి. అంతవరకు. నువ్వు ఆరాధించకపో, నువ్వు ఆచరించకపో, వాళ్ళు గౌరవించాలి. ఉమ్, నాలాంటి వాళ్ళు అలాగే ఆలోచిస్తాం. ఇది ఏమవుతుందంటే కొన్నాళ్ళు పోయేటప్పటికి నాకు కూడా అనుమానం, అపోహ వచ్చేలాగా ఏమరా వీళ్ళతో డేంజర్ ఏమో. ఉమ్, ఎవరిని చూసి ఈ పాస్టర్లో వేసే డ్రామాలో వీళ్ళకి సపోర్ట్గా వచ్చి 2 సార్లు ఎంపీగా ఉన్న హర్ష కుమార్ లాంటి వాళ్ళు ఉమ్. విజ్ఞులు, అతను అందరివాడిగా ఉండాలి కదా. ఆయన మేధావి అయిపోయాడు ఈ మధ్య. ఇలాంటివన్నీ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఇటు పక్క నుంచి కూడా ఎవరో ఒకళ్ళు దీన్ని లీడ్ తీసుకుంటారు. ఉమ్, ఒకళ్ళనొకళ్ళు విమర్శించడం అనవసరం. అవును. ఇప్పుడు ఎదట వాళ్ళకి హాని కలగనంత వరకు, రాజ్యాంగాన్ని అతిక్రమించుకున్నంత వరకు కూడా ఎవరైనా తన దారిలో తను వెళ్ళొచ్చు. ఉమ్, ఇప్పుడు మీకు ఎలా నడుతుందంటే ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉమ్, ఆ అదే ఘర్షణ కదా. వాతావరణం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే క్రైస్తవ సమాజానికి మొత్తానికి నష్టం. ఉమ్. ఎవరు నమ్మే పరిస్థితి ఇది ఉండదు ఇక్కడ. దీనివల్ల లబ్ధి ఆశించిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా నష్టం. ఉమ్, ఎందుకంటే అతను ఏమనుకుంటున్నాడు, వీళ్ళందరినీ కన్సాలిడేట్ చేసి వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగించి తన వైపు మళ్ళించుకుందాం అనుకుంటున్నాడు. అవును. నీకు అది అతిగా మారిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా, మీకు ఈడు వల్లే కదా మనకు వచ్చిందని చెప్పేసి ఇతను కూడా ఖచ్చితంగా. ఇప్పుడు అతనికి దగ్గర అవడం వల్ల వీళ్ళు ఇదైపోతున్నారు అట్లా ఓన్ చేసుకునే. వాళ్ళు కూడా చదువుకున్నారు, బాగా వెల్ చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్. డెఫినెట్గా ఆలోచిస్తారు. ఇక్కడ ప్రతి మతంలోనూ ఉగ్రవాద ఉన్మాదం మతాన్ని బట్టి ఉండదండి. ఆ, అన్ని ఉన్మాదం ఉంటుంది. అవును. అతి ఆ, దాన్ని మనం ఎక్కడ కూడా అతి సర్వత్ర వజ్జేతన్నట్టుగా మనం ఎప్పుడు కూడా దాన్ని ప్రోత్సహించు, ఎంకరేజ్ చేయం ఎప్పుడు. అవును. కానీ ఇది ఎప్పుడైతే సమాజం మనకి అనుమానంగా చూస్తుందో అప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం. ఉమ్, అది నేను క్రైస్తవ సమాజానికి ఇచ్చే హితం, సూచన, వాళ్ళకి ఒక హితవాక్యం ఇది. రైట్. ఏమంటే ఎందుకంటే వాళ్ళు బేసిక్ లైన్ ఒకటి ఉంది. ఉమ్, వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు? క్రీస్తుని ఆరాధిస్తారు. ఉమ్, క్రీస్తు ఏం బోధించాడు వాళ్ళకి? ఉమ్, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవకండి అని చెప్తారు. సినిమా డైలాగ్ అయ్యి అవును, ఉండొచ్చు, అవును, కానీ అది అవును, అవును. బ్యాలెన్స్ బేసిక్ అదే కదా క్రీస్తుది. మనం కరుణామయులో చూసినట్టున్నాం. సినిమా డైలాగ్ కానీ ఆయన ఆలోచన అదే కదా, నా కోసం ఎందుకు, మీరు మీ పిల్లల కోసం ఏడవండి. మీకోసం, మీ పిల్లల కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, మీరు నా కోసం ఏడవండి, నా కోసం చావండి, మీ పిల్లల్ని మిమ్మల్ని మీకు మీ పిల్లల కోసం కాదు, నా కోసం. ఇది ఇక్కడ ఈ రెండాటిని వ్యత్యాసం చూసుకున్న తర్వాత మీరు ఎవరిని ఆరాధించాలి?
క్రీస్తుని ఆరాధించినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆరాధించవచ్చా? మితిమీరిన హింస, పైగా అతను పగటి వేషగాళ్ళలాగా హిందూ వేషాలు వేస్తున్నాడు కదా. మీరు ప్రసాదం కూడా తినరు కదా, తీర్థం పుచ్చుకోరు కదా. అటువంటి మళ్ళీ వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇన్ని వేషాలు వేస్తున్నా కూడా మీరు ఎలా నమ్ముతారు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సజ్జన సాంగత్యం కావాలి. మీ నాయకుడు సజ్జనుడై ఉండాలి. ఒకవేళ అతను మంచివాడు అయినా సజ్జనుడు కాకపోయినా దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, నిరంకుశత్వం, నియంత్రత్వం లేనివాడై ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే. సో ఇప్పుడు ఆ పాస్టర్ అభినయ్ దర్శన్ అది మామూలు డ్రామా కాదండి. నాకు తెలిసి ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు అసలు. మరి ఇటువంటి ఆలోచన ఇప్పుడు అనేక రకాలైన అనుమానాలు వస్తే పోలీసులు కూడా ఆ దశగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఇతను కడప నుంచి పాడేరు ఎందుకు వచ్చాడు, పాడేరులో ఈ పాదయాత్ర ఏంటి, మరలా 6 వస్తారు ప్లాను ఇలా ఇలా చేసేసి అంటారు. అక్కడ వరకు ఒక ఎత్తు. ఇంకా కుట్రపూరితమైన అంశం ఏంటి అంటే ఆయన అటాక్ జరిగినప్పుడు మీడియాతో చెప్పిన మాటల్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఇద్దరు అరుచుకుంటా వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళ స్కెచ్ ఏమంటారంటే అదేనండి, హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టడానికి చేసే ప్రయత్నంలో ఇదొకటి. ఇప్పుడు మీకు ఆ చిచ్చు పెట్టడం వల్ల ఆల్గేట్ లామంటారు మీరు. క్రైస్తవులో ఒక రకమైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను ఇప్పుడు ఇందాక చెప్పిన విధంలో ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే ఇతని వల్లే కదా మనకి పెంటకోవాలా, మనం అతను ఎందుకు ఇది అవ్వాలని దూరంగా జరుగుతున్నారు. వాళ్ళందరినీ కన్సల్టేట్ చేసి వాళ్ళ ఇన్సెక్యూరిటీగా పెడితే వాళ్ళందరూ మళ్ళీ తన వైపు చూస్తారు కదా. ఓకే, ఇది ఆయన ఉద్దేశం. రైట్. దూరంగా వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళందరినీ కన్సల్టేట్ చేయడం కోసం కన్సల్టేట్ చేసుకోవడం, అదిని దానికి ఇలాంటి ఆర్టిస్టులు దొరుకుతారు. మాజీ ఎంపీఏ విచక్షణ మర్చిపోయి ఇలాంటి వాటికి పాల్పడుతుంటే ప్రతిదానికి తయారైపోయి 10 మంది మంచి చెప్పాలి. ఇప్పుడు నీకు ఏ ఆలోచన ఉంది, ఏదైనా పార్టీ ఉందా? దానివల్ల బదనాం అయిపోతున్నారు కదా. అతనికి నా బాధ ఏంటంటే ఆయన సీనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ అని కాదు, అతను కాంగ్రెస్ పార్టీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి. అవును. 1985లో కొమ్ములు తిరిగి నాయకులందరూ దాక్కుంటుంటే హర్షకుమార్ గారు ధైర్యంగా పోటీ చేయడు పాయకరాపేటలో. వాళ్ళ పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా దాక్కున్నారు. రాజశేఖర రెడ్డితో సహా ఎంపీకి పోయాడు అతను. రాజశేఖర రెడ్డి అర్థమైందండి. రాజశేఖర రెడ్డి కూడా దాక్కున్నాడు. ఎందుకలాగా భయం, ఆ గాలిలో కొట్టుకుపోతారు. ఎన్టీ రామారావు గారిని దింపి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత తను అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఓటమి భయమా, ఆటోమేటిక్ మటాష్. అందుకని అప్పుడు ప్రధాన సామంతిలో ఉన్న నాయకులందరూ పక్క తప్పుని ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. అప్పుడు దాని కూడా క్యాండిడేట్లు దొరకలేదు వాళ్ళకి. ఓకే, అలాంటి పరిస్థితుల్లో నిలబడ్డాడు అక్కడ. అతనికి అవకాశం ఇచ్చిన వెంటనే అతను వి హనుమంతరావు గారు శిష్యుడు. ఇలాంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం అతను గుర్తించి తర్వాత రాజమండ్రి మేయర్గా అవకాశం ఇచ్చింది. అది గెలవకపోయినా తర్వాత అమలాపురం పార్లమెంట్లో 2 సార్లు అతను రాజశేఖర రెడ్డి అడ్డుకున్నా కానీ అతను సీట్ గెలిచాడు. ఆయన అంత స్టేజ్లో ఉన్న వ్యక్తి ప్రవర్తనలా లేదు అతను ఇప్పుడు. అది నా బాధ. ఎందుకంటే నాకు ఇంకోటి అనుబంధం ఉంది. మేమిద్దరం రాజమండ్రి, నేను వీటి కల్లా చదువుకున్నాడు, నేను ఆర్ట్స్ కల్లా చదువుకున్నాడు. మాకు మగ పరిచయం మామూలు పరిచయం కూడా ఉంది. నేను అంటే ఇప్పుడు నన్ను ఈ గెటప్ గుండు వేసుకుని ఉన్నప్పుడు పట్టలేకపోతాడేమో కానీ మామూలుగా అయితే పరిచయం ఉంది మాకు. ఆయన మా కాలేజీ ఎలక్షన్ వచ్చినప్పుడు అతను సహాయం అడిగిపోండి, నేను వెళ్ళి మా క్లాస్లోనే ఎలక్షన్ నిలబడితే దానికి తగ్గ సహాయం చేసి కూడా ఆయన వాళ్ళు ఎవరికైనా ఉండి చెప్పమని ఇలాంటివన్నీ ఉండి సంబంధాలు. తర్వాత కూడా రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆయన విద్యా సంస్థలు పెట్టుకున్నాడు. తర్వాత కూడా మేము 2-3 సందర్భాల్లో కలిసిపోయాడు. అయితే ఆయన ఎందుకు బద్నామా అవ్వాలి ఈ దొంగడు గురించి? అతను ఒక కాజ్ తోటి వెళ్ళాడు అంత పోరాటం, అది కరెక్టే. పైగా సెరామిక్స్లో గట్టా అతను ఇతని వల్లే అది లాకౌట్ అయిపోయింది, అది అంతా గొడవలు అయిపోయి నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను. 2 సార్లు ఎంపీ చేసాడంటే అమలాపురం లాంటి కాన్స్టిట్యున్సీలో అది మాటలేంటండి. అదే నేను అంటాను సార్, ఇప్పుడు ఇల్లు వాళ్ళ వాల్యూ పోతుందా? ఇది ముఖ్యంగా మా జిల్లాల నుంచి ఆయన ఇంకా అంతకన్నా స్టేజ్ ఉన్నవాడు ఎవరు లేరు వాళ్ళ వెనకాల. వీళ్ళకి దానికి క్వైట్ కాంట్రాస్ట్ ఏంటంటే అదో రకమైన కుట్రలు అయితే ఈ అభినవ్ దర్శన్ లేకపోతే ఆ మధ్యన ప్రవీణ్ పాస్టర్ గారి విషయంలో బయటకు వచ్చిన వాళ్ళు మధ్యలో ఎక్కడ వీలుంటే అక్కడ చేయటం, ఇది పెద్ద కుట్ర. ఇది కుట్ర అనేటువంటిది ప్రభుత్వాన్ని కూలదోయటానికి చేసిన కుట్ర, అశాంతి అల్లర్లు రేపటానికి చేసింది అనేటువంటిది పీడియాక్లు గట్ట పెట్టేసారు అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు ఒక విషయంలో మొన్న ఒక అతను నరికేస్తున్నానని చెప్పాడు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ముద్దెట్టుకుంటారా?
చెత్త కూడా వదిలేస్తారు, అంతేగా మరి. దారిలో పెడతారు, అవును. దానికి కొట్టేశారని చెప్తారు. ఇవన్నీ సహజంగా జరుగుతాయండి. ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి కొట్టేశారు, అవును, మామూలుగా. ఉత్తు ఉన్నాన్ని. అవును. మరి నిన్ను నరికేస్తాను పొడి చేస్తానన్న వాళ్ళని వదిలేస్తారా? వాళ్ళు చేతులు ముడిచి కూర్చోరు కదా. ఎవరికి అవకాశం ఉంటే ఏ దారి ఉంటే ఆ దారిలో వెళ్తే దానికి సరే సమాధానం చెప్తారు. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? అదేలేండి. ఈ కుర్రోళ్ళని రెచ్చగొట్టాల్సిన అవసరం, నరికేసి అంత కోపం అతనికి ఎందుకుంది? దాన్ని రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళని లోపలేయాలి, ఈ కుట్రలన్నీ ఛేదించాలా. పోలీసు వాళ్ళకి ఎక్కువ పని పెట్టేస్తున్నారు. ఇంకో లైన్, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆయన ఇంకా ఒక 2-3 ఉంటారు. వీళ్ళు వామపక్ష భావజాలం అనేటువంటిది వాళ్ళకి ఓకే, తప్పులేదు. వామపక్ష భావజాలం అనేటువంటిది బెస్ట్ పాలసీస్. ఎందుకంటే ప్రజల తరపున ప్రజల కష్టాలు, ప్రజల నష్టాలు, పోరాటాలు, ప్రభుత్వాలను దమ్ముగా ఎదిరించి మాట్లాడి ఎలాంటి సమస్య ఉన్నా పక్క చూపులు చూడకుండా పక్షపాతాలు లేకుండా వ్యవహరించే చరిత్ర. అవును. ఆ చరిత్ర మెల్లమెల్లగా సుత్తులు మెత్తబడిపోయి, కొడవళ్ళ పదులు తగ్గిపోయి జరిగిపోయినాయి. కానీ వీళ్ళు ఆ భావజాలం పేరుతో తెచ్చుకున్న పేరు ప్రతిష్టలో పోరాటాల నేపథ్యం ఇవన్నీ కలిపి వాళ్ళని ఇవాళ ఒక ఆదాయ వనరుగా మారింది. వాళ్ళకి వాళ్ళ మాటకు ఒక విలువ ఉంది. ఆ మాటలను ఆ విలువకు మంచి ధర కట్టి అమ్ముకుంటున్నారు. లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరకి ఆంధ్రతో పనేటి. అతను తెలంగాణ ఉద్యమం గురించి గట్టిగా పోరాడిన వ్యక్తి. వాళ్ళ కళ నెరవేరింది, ఆకాంక్షలు నెరవేరినాయి. తెలంగాణ అభివృద్ధిలో భాగంలో కావాలి కదా, తెలంగాణ అభివృద్ధి కోసం చూడాలి కదా. అక్కడున్న పాలక పక్షాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ప్రజల తరపున పోరాడాలి కదా. ఇక్కడ నోరు మూసు కూర్చుని ఇక ఆంధ్రతో పనేటి మాట్లాడొచ్చులేండి, అన్ని మాట్లాడకూడదు. సీనియర్ జర్నలిస్టు, మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? ఇక్కడ కూడా ప్రశ్నించాలి. ఎందుకు మాట్లాడకూడదు అంటే ఆంధ్ర ద్వేషంలో. ఓకే. ఉద్యమ కాలంలో చాలా మంది మేధావులు చాలా పద్ధతిగా మాట్లాడారు. ప్రజల్ని ఎంత రెచ్చగొట్టినా మాట్లాడినా ప్రజలు రెచ్చిపోలేదు. అతను కూడా అందులో నిత్యం విషం కక్కుతూ ఉండేవాడు. అతను మేమందరం కూడా ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర మూలాలు ఉన్న హైదరాబాద్లో నివసిస్తున్నా ఈనాడు ఎవరి మీద విషం కక్కలేదు. అవును. ఇవాటి వరకు కూడా ఇతని పట్ల కూడా మేము సమన్వయం, సంయమనం పాటించాం. ఇతను అదేమన్నా ఆనాటి నుంచి ఈ మధ్యకాలంలో 10 ఏళ్ళ నుంచి ఎంతసేపు చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద ఏడ్చినట్టు ఉంటాడు. అప్పుడప్పుడు ఒకసారి వాళ్ళని పొగుడుతూ ఉంటాడు. ఏంటి బిస్కెట్ అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఎవడన్నా గట్టిగా సమాధానం చెప్తే లబోదిగోమని ఏడ్చుకుంటా పోయి నీ వాళ్ళు ఇలా తిట్టేస్తున్నారు, సోషల్ మీడియా నన్ను ఇలా తిట్టేస్తుందని చెప్తాడు. దానికి పూర్తిగా అర్హుడు నువ్వు. ఎందుకంటే నీకు ఆంధ్ర ప్రజలు నీకేం పాపం చేశారయ్యా, నీకు ఏం అన్యాయం చేశారయ్యా, ఎంతో కొంత నువ్వే చేసేవాళ్ళకి. లేకపోతే అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఈయన మనోహర్ గారు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏమండి అమిత్ షా గారు అండి జగన్ లోపలేసేయండి అంటాడా? ఆయనేమో అబ్బాయి అతను మనకు బాగా బెస్ట్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఫ్రెండ్ కాబట్టి అతని పట్ల నువ్వు కూడా అలా ఉండకు, శత్రుత్వం వద్దని చెప్తాడా? అసలు అర్థం ఉందా? ఇదంతానంట ఇది నాకు ఎలా తెలిసిందని అడగొచ్చు, దాని వివరణ కూడా ఇస్తున్నాడు. కోర్ కమిటీలో ఎలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మనోహర్ గారితో మాట్లాడతారు. నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్. కరెక్ట్. ఆయన కొన్నే షేర్ చేసుకుంటాడు. అవును. ఇది కోర్ కమిటీలో అందరికి మీ ఇష్టం నుంచి మాట్లాడుకుంటారా, మనం జగన్ వదిలేస్తాం మనం అని చెప్తాడా? ఓలి తీస్తారని చెప్పి వచ్చినోడు అవును వదిలేండి అని చెప్తాడా? పైగా బీజేపీ దగ్గరికి లోపలేసేయమంటానికి అసలు ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు ఆయన నేచర్ అదే. లోపలేసేయమని వాళ్ళ పర్మిషన్ ఎందుకు తీసుకుంటే వేసేయాలంటే లేసేలేరేటి? వాళ్ళ పర్మిషన్ ఎందుకంటే ఫస్ట్ పాయింట్ చెప్పండి నాకు. వాళ్ళ పర్మిషన్ ఎందుకు? వాళ్ళ పర్మిషన్ ఏంటంటే ఇప్పుడు ఇది చాలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఏం కాదండి, మీకు ఒక విషయం చెప్తానండి. వీళ్ళు అవన్నీ లోపల ఎందుకు వేయట్లేదు నేను చెప్తాను వినండి. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. దొంగోడు అంటానికి దొంగోడిని తీసుకెళ్ళి లోపల పెడతాం ఎవరి పర్మిషన్ కావాలండి? హార్న్ పెట్టి నేను చెప్తాను వినండి. ముందు చెప్పి
పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, అమిత్ షా వీళ్ళు కోర్ కమిటీ అంతా కూడా ట్రాష్. ఇతను చెప్పింది నాగేశ్వరరావు చెప్పింది పచ్చి అబద్ధం. ఉమ్, అతను కేవలం అతని ఇమేజ్ని, అతని తాలూకు వ్యూవర్షిప్ని వాళ్ళు అడ్డగోలుగా కొనుక్కున్నారు కాబట్టి అతను ఆ మాట మాట్లాడాడు. ఉమ్, తీరని ద్రోహం అంటే ఇది కుట్ర చేశాడు అతను. ఉమ్, అతను నేరస్తుడు. ఇప్పుడు ఓకే కూటమి ప్రభుత్వాన్ని చిచ్చు పెట్టడానికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రధాన భాగస్వామి అయిన ప్రధానమంత్రి గారు అమిత్ షా గారికి మచ్చండిచ్చాడు ఇతను. ఉమ్, ఒక బందిపోటు దొంగ మాకు మిత్రుడని చెప్పాడు ఆయన. ఉమ్, అంటే అమిత్ షా గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేసాడు ఇతను. ఉమ్, అర్థమైందా? ఉమ్, పైగా టీడీపీ మాకు పాసింగ్ క్లోడ్ అంటున్నటువంటి టీడీపీ ఆవిర్భావం నుంచి 1984 నుంచి బీజేపీతో పొత్తు, ఉమ్, మధ్యలో 1-2 సార్లు లేకపోయినా అసలు నమ్మకమైన మిత్రుడు ఎవరన్నా ఉంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి. ఉమ్, ఎవరన్నా ఒకళ్ళిద్దరు వ్యక్తులకు నచ్చకపోతే అది వేరే కదా. ఉమ్, అవును ఎప్పటికప్పుడు ఈ దేశంలో వాళ్ళు 2 సీట్లు వచ్చినప్పుడు 1 సీటు మందే. ఉమ్, వాజ్పేయి గారు లాంటి మహాశయుడు ఓడిపోతే రామారావు గారు ఆయన ఆహ్వానించారు, మీరు రండి ఇక్కడ పోటీ చేయండి, ఇక్కడ గెలవండి అని. ఉమ్, అర్థమైందండి మీకు? ఉమ్, కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇప్పుడున్న యువతకు తెలియదు కదా అని చెప్పేసి మీరు విషయంగా అయితే అమిత్ షా ఈ దొంగోళ్ళతో స్నేహం చేస్తాడు అనుకున్నారు మీరు. ఉమ్, భవిష్యత్తు శూన్యమని తెలిసిన తర్వాత వాళ్ళు అడ్రస్ లేకుండా పోతే మళ్ళీ సార్ ఆచూకీ ఉండదని తెలిసిన తర్వాత కూడా అతన్ని దగ్గర పెట్టుకుంటారా? ఉమ్, అతను ఏ సీన్ ఉంది? ఇప్పుడున్న ఎంపీలు కూడా కొంతమంది రాజీనామా చేస్తారు, మిగతా వాళ్ళు కూడా రేపు మాపు టైం అయిపోతుంది. అవును వాళ్ళకి ఏముంది, 3-4 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా పుసుకోమంటూ వచ్చేస్తారు ఇప్పుడు. ఉమ్, అర్థమైంది? ఆ గురుమూర్తి తప్ప అందరూ వచ్చేస్తారు. రైట్ ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్, నీ మాటలకి ఏమన్నా కనీసం హేతు పద్ధతి 1% అని ఉండాలి కదా. ఉమ్, 1% లేకుండా నువ్వు ఇలా విషం కక్కావంటే, కుట్ర ప్రేరేపితంగా వ్యాఖ్యలు చేసావంటే నేను కేసు నమోదు చేసి నేను ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేటువంటి నోటీస్ 2 రోజులు వస్తుంది చూసుకోండి. నేను చెప్తాను, మార్క్ మై వర్డ్స్. అవునా? ఖచ్చితంగా. ఎందుకు వదిలేస్తారు? ఉమ్, చూద్దాం. ఎందుకు వదిలేస్తారండి? అసలు వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు? జగన్ చెప్పండి. చెప్పనా? ఆ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఉమ్, రేపు జూన్ 12 కంప్లీట్ అవుతుంది 2 సంవత్సరాలు. వాళ్ళ ముందున్న సవాళ్ళు ఏంటి? ఉమ్, రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం, భౌతిక విధ్వంసం చేసేసాడు. ఉమ్, అన్ని వ్యవస్థలని కొల్లబెట్టేశాడు. అన్ని వ్యవస్థలను పురుగులను చొప్పించేశాడు. ఉమ్, ఆ ప్రభుత్వం రాగానే అందరూ ఏం కోరుకున్నారు? జగన్మోహన్ రెడ్డి సంకనాయకుల వాళ్ళు అందరినీ లేపి పాడేయాలి అవతలకి అనుకున్నారు. అవును బాగా ఎక్కువ నాయకుల వాళ్ళు మాత్రం పక్కనెట్టారు. ఇంకా సగమైన నాయకుల వాళ్ళు మాత్రం ఉండిచ్చారు. ఏం చేస్తారు? అందరినీ తీసేస్తారు. ఎవరు చేస్తారు పని వాళ్ళు. ఇవాళకే అప్పుడప్పుడు వాళ్ళ పురుగు మెదిలే అతనికి హెల్ప్ చేస్తూ ఉంటారు, లీకులు ఇస్తూ ఉంటారు. అవన్నీ ఐడెంటిఫై చేసాం, అన్ని చేసాం ఐడెంటిఫై. ఎవడు ఎలాగో ఏం చేస్తాడో మాకు తెలుసు. ఇప్పుడు తోలు తీయాలి అప్పుడు తీస్తారు, అందులో ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీరేదో మా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే మాకు తెలియదు అనుకుంటున్నారు, అన్ని తెలుసు మాకు. స్కిన్లెస్ చేస్తారా? ఎవరు స్కిన్లెస్ ఏం చేస్తాం అనేటువంటి తర్వాత చేసేసి అర్థమైందండి. అయితే ఇక్కడ వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. అవును, సంక్షేమానికి సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి, ఉపాధికి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. ఇది అతను చేసిన విధ్వంసంలో అమరావతి అయినా, పోలవరం అయినా, వ్యవస్థలనైనా, రోడ్లతో సహా అన్ని విధ్వంసం చేసిపోయాడు. ఒక్కొక్కటి చర్య చేసుకుంటూ వస్తున్నారు. సంక్షేమంలో 80-90% సక్సెస్ అయ్యారు. ఇక 2 ఉన్నాయి. అందులో ఓటు రేపు 12వ తారీఖు లోపల అయిపోద్ది. ఓకే. నెక్స్ట్ పోలవరం, అమరావతి గాడిలో పడింది. పెట్టుబడుల విషయం, ఇప్పుడు పెట్టుబడుల విషయంలో 2025 నుంచి మొదలు పెడితే 25 ఆఖరికి అన్ని ఎంఓయూలు అవ్వటం, కొన్ని లాంచ్ అవ్వటం, 26 ఇప్పటి వరకు కంప్లీట్గా వీళ్ళు ఏమనుకున్నారు అన్నీ లాంచ్ అయిపోయినాయి, గ్రౌండ్ అయిపోయినాయి. అంటే ఆపరేషన్ కంప్లీటెడ్. అవునా? రేపు జూన్ 12కి 2 సంవత్సరాలు పూర్తవుద్ది. విజయోత్సవంతో దాన్ని ప్రకటిస్తారు. ఆఖరికి నిన్న కాక మొన్న అన్నమయ్య పుట్టపర్తిలో ఇచ్చేసారు కదా డిఫెన్స్ విమానాలు దాంట్లో. అవును. ఇవాళ కడప జిల్లాలో సోలార్ ప్రాజెక్టు. అక్కడ సోలార్ ప్రాజెక్ట్ అంటే సూర్యుడి నుంచి ఒకటే తీసుకుంటారు అనుకోకూడదు. సూర్యుడి నుంచి భూమిలోకి ఇంకిపోయి రిఫ్లెక్ట్ అయిన దాన్ని కూడా తీసుకుంటుంది అది. ఓకే. డబుల్ పర్పస్, అది డబుల్ బెనిఫిట్. ఎంత విజయాలు అభివృద్ధిలోను పెట్టుబడిలోను సాధించారు. వాళ్ళు అనుకున్న లక్ష్యానికి చేరువయ్యారు. మీకు వాళ్ళు అనుకున్న 20 లక్షల ఉద్యోగాలు మించే వస్తాయి. అంటే సంతోషం, మిక్కిలి సంతోషం. ఈ 2 సంవత్సరాల కాలంలో
ఈ పెట్టుబడులను మాట్లాడుకుని పెట్టుబడులు వచ్చి సమయంలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొంచెం ప్రధాన నాయకుల్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని ఎవరిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో అల్లకల్లోలం చేయాలి. అంటే నిజంగా అభిమానం ఉండి కాదండి, వాళ్ళు పురమాయిస్తారు, దాన్ని కంట్రోల్ చేస్తారు. అయినా సరే ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ప్లాంట్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దీన్ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదా, వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో. అందుకని అదొకటి. అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి ఎన్ని గొడవలు పెట్టుకుని రాష్ట్రంలో ఈ ప్రాబ్లం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే పెట్టుబడులు పెట్టి వాళ్ళకి అనుమానం అపోహలు వస్తాయి. అవును, వాళ్ళు వెనక ముందు ఆడతారు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళందరికీ గుబులు ఉంది, ఈ పాము ఇంకా ఇక్కడే తిరుగుతుందిరా బాబు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి అనుమానం రాకుండా, అపోహలు కలగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ల్యాండ్ ఆర్డర్ని పీస్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు టచ్ చేయలేదు. వాళ్ళంతటా వాళ్ళు దిగి అది అన్అవాయిడబుల్, ఎవరు ఏమీ అనివార్య పరిస్థితిలో ఉన్న కేసుల్లో మాత్రం లోపలికి వెళ్తున్నారు ఆ బ్యాచ్. జూన్ 12 తర్వాత వాళ్ళు అనుకున్న కంపెనీలన్నీ లాంచ్ అయినాయి. ఇంకా 1-2 మిగిలితాయి, కూడా లాంచ్ అయిపోతాయి. భోగాపురంలో ఏమన్నా అలా ఎగురుతుంది, ఈ బాబు ఇలా లోపలికి వెళ్తాడు. నిజమా? సరే, ఆ బాబు ఇంటి ముందు ఆగి ఉన్నాయి. ఓకే, అన్ని రెడీగా ఉన్నాయా? కేసులన్నీ దర్యాప్తులో కొన్ని 3 వంతులు, కొన్ని సగం, కొన్ని ఏమో పూర్తయ్యి ఆ గుమ్మ ముందు నేటి పాత అక్రమాస్తుల కేసులు, దొంగతనాలు చేసినవి కాదండి. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు కూడా కాదు, లేటెస్ట్. అతను 1924లో చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతి, దోపిడీ, వీటి తాలూకా సర్వేరాళ్ల మీద ఫోటోలతో సహా మళ్ళీ కొత్త కేసులు నమోదవుతాయి. మళ్ళీ ఉక్కిరి బిక్కిరి చేస్తారు. నీకు పాదయాత్ర, పౌడయాత్ర, పాడయాత్ర ఏమి ఉండవు. సరే, ఒకవేళ ఎవడన్నా రోడ్డు మీదకి వచ్చి రికార్డింగ్ డ్యాన్స్లు వేసినా, ఓవర్ యాక్షన్ చేసినా ముడ్డి పగలు కూడా వేస్తారు, మామూలుగా ఉండదండి. ఉక్కు పాదం తండి చేస్తారు. ఈ పీస్ని ఇలా కంటిన్యూ చేస్తారు, తొక్కినారు లాగేసి. అనేవి చేతకానోళ్ళు ఏం కాదు, చేతకానోళ్ళు అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రకాలుగా ఆలోచించి ఇప్పుడు మీరు ఒక చోట పెట్టుబడి పెట్టాలంటే నిత్యం గొడవలు తగినట్టు. ఇప్పుడు కనీసం ఇప్పుడు అక్కడ కాశ్మీర్లో వాళ్ళు ఎవరు ఉగ్రవాదం మీద ఆడుతున్న ఛానల్ అటే పక్క వెళ్తాం మానేసాం మనం. అవును, టూరిజం స్పాట్కే. మరి 2 గొడవలు అవుతుంటే వాళ్ళు శాశ్వతంగా వచ్చి ఒక 2 రోజులు రావడానికే మనం ఆలోచిస్తున్నప్పుడు శాశ్వతంగా కోట్లు పెట్టుబడి పెడతారా? ఇటువంటి పాములు తిరిగే చోట ఆ పాములన్నీ వాళ్ళ ఒప్పించడానికి మీరు కంగారు పడకుండా ఇలాంటి ప్రాబ్లం పాములు పట్టేవాడిని తీసుకొచ్చేసారు, పీస్ మెయింటైన్ చేస్తూ చూపించారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదండి మా అధికారంలో ఉన్నప్పుడు. రైట్ అని. రైట్. ఇక దాని తర్వాత మంత్రివర్యులు నారా లోకేష్ గారు, ఆయన ఐటీ శాఖకి సంబంధించి ఆ శాఖకి ఏం చేశారు, ఏంటి, ఎంతమంది పెట్టుబడిదారులు తీసుకొచ్చారని చూసాం. ఇక మరో శాఖ విద్యాశాఖ. ఇది చాలా కీలకమైనది. బిడ్డల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. అంత కీలకమైన శాఖ అది. నిన్న సమీక్ష జరిపారు. స్టార్టింగ్ అక్కడ ఈఓలతో వీళ్ళందరితో కూడా. దాంట్లో ఆయన ప్రధానంగా స్టార్టింగ్ ఒక బాంబు పిలిచారు. ఏదో రివ్యూ మీటింగ్ కాదు, మనం మార్పు కోసం పెడుతున్నామని చెప్పేసి అన్నారు. సో దాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, మీకు చిత్తశుద్ధి ఉండాలి, సంకల్పం ఉండాలండి. సత్సంకల్పం అయితే కనుక నెరవేరదు. ఎందుకంటే ఎప్పుడైతే మంత్రివర్గంలో పాలకుడు ఎప్పుడైతే ఆలోచన విధానంలో ప్రజలకు మేలు జరగాలి, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నాడో డెఫినెట్గా కింద అనునయులందరూ కూడా పనిచేయాలి, ఉద్యోగులంతా. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మిగతా చోట్ల అలాగ ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన వాతావరణం ఉంది. అధికారుల్లో నిలువెల్ల అహంకారంతో పీటరిగిపోతూ ఉంటారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ అధికారులు చాలా దారుణంగా వ్యవహరిస్తారు. వాళ్ళకి గర్వం, అహంకారం, ఆల్రెడీ కడుపు నిండిన బేరం. అవును, వాళ్ళకి మేము బాగా చదువుకున్నాం, రాజకీయ నాయకులు అంటే ఏం చదువుకోలేదు, అది ప్రజలంటే చేదరింపు, చులకన, చాలా దారుణంగా ఉంటారండి మెజారిటీ. మనం అందరినీ అంటే ఇంచుమించుగా ఇటీవల కాలంలో ఎక్కువ మంది అలాగ ఉన్నారు. పూర్వం అలా ఉండేవారు కదా అధికారులు, వాళ్ళు సర్వీస్ మోటోలో ఉండేవారు. ఇప్పుడు ఈ సర్వీస్ మోటో కాదు, గతంలో ఒక్కొక్కడు 3 కార్లు 4 సార్లు మోడీ గారు చెప్పింది ఫస్ట్ వాళ్ళకి అమలు చేయాలి. ఇప్పుడు అందుకని వాళ్ళందరికీ బిల్డింగ్లో వాళ్ళకి అధికార నివాసాలు ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ పోతారు. వీళ్ళు ఆ మధ్యన విద్యాసాగర్ ఒక అతను, ఒక అధికారి, లోకేష్ గారు లేకపోతే ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో ఈ విషయాలు ఇలా ఉంటే ఈ టీచర్స్ వాళ్ళని వేధించుకు తింటా వీళ్ళకి అంత చెడ్డ పేరు తీసుకురావడానికి ట్రై చేశాడు. మీకు ఒక విషయం తెలుసా, ప్రభుత్వం
తల్లికి వందనం ఇలాంటివి ఇస్తుంది, వాళ్ళకి బుక్స్, స్కూల్ బ్యాగ్స్ ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది, ఇవన్నీ ఇస్తున్నారు కదా. ఒక స్కూల్ పిల్లాడు వాళ్ళ ఇంటికి దూరంగా ఉన్న స్కూల్కి వెళ్ళాలంటే నెలకు ఒక 600 ఇస్తారని తెలుసా మీకు? తెలియదండి. ఇలాంటివి కనీసం వాళ్ళు ఆ విద్యాశాఖ ప్రచారంలో చెప్పాలా కదా. స్కూల్కి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి, మీరు కావాలంటే అడగండి, ఎంక్వైరీ చేయండి, నేను చెప్పింది ఒట్టిదో నిజం. ఓకే. కాబట్టి వాళ్ళు పాలకుడికి చేయాలని ఉండటమే కాదు, వాళ్ళ పని ఇప్పుడు ఎలా వచ్చిందంటే వీళ్ళకి వీళ్ళ చేత చేయించుకోవడం పెద్ద కష్టమైపోయింది వాళ్ళకి. అదే కదా, వీళ్ళకి కూడా ఉండాలి కదా చేయాలి. అవునవును. నీకు శాఖ అప్పు చెప్పాడు, పొద్దున్న 10ంటికి వచ్చి సాయంత్రం 5ంటికి పోతాం, అమ్మాయి ఇప్పుడు ఏదో నామకే వాస్తు రివ్యూలు ఏంటి, దర్జా కూర్చుని టైలా లూజ్ చేసుకుని కాలర్ జాబ్ని కూర్చుంటాం. ఎవడన్నా వెళ్తే ఏదైనా చెప్దామని వెళ్తే ఎవడన్నా నువ్వు నాకు చెప్పేది గెటౌట్ అన్నాడు అనుకోండి, ఈ మధ్యన అన్ని నోట్ చేసుకుని ఎవరిని వదిలిపెట్టమండి. ప్రభుత్వంలో మనం డిస్టర్బ్ చేయకూడదు, ప్రభుత్వంలో ఒక పార్ట్ చిన్నదో బోల్ట్ లాంటి ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి సహకరిస్తానే, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మన నయాన భయాన చేయించుకోవాలని చూస్తున్నాం. శృతి మించినప్పుడు, శృతి మించితే జగన్ చాలా మంచిగా ఉంటారు వాళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అధికారులతో మాట అన్నారండి, నిజంగా అది అప్రిషియేట్ చేయాల్సిందే. మీరు విద్యార్థుల్ని ఎలా చూడాలంటే మీ బిడ్డలకి ఏ రకంగా చూసి వాళ్ళకి ఒక మంచి మార్గం చూపిస్తారు ఆ తరహాలో చూడండి అని చెప్పేసి అంటారు. సో ఇది చాలా మెచ్యూర్డ్గా మాట్లాడినట్టు. గవర్నమెంట్ స్కూల్లో డెఫినెట్గా ఎప్పుడు కూడా వాళ్ళు సెలెక్టెడ్ టీచర్స్ ఉంటారు, ఉపాధ్యాయులు. వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించి ప్రథమ శ్రేణి వాళ్ళే కదా అప్లై చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఒక నాణ్యమైన విద్య లభిస్తుంది. అక్కడ వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళని మేము చదువుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉండేదండి. మేమే కాన్వెంట్లో చదువుకోలేదు, నార్మల్ స్కూలే కదా. మేము బ్రహ్మాండంగా మంచి మార్కులు వచ్చాయి మాకు. అవును, మా బ్రహ్మాండంగా అర్థమైంది వాళ్ళు చెప్పేది. అప్పుడు టీచర్స్ కూడా ప్యాషనేట్గా ఉండేవాళ్ళు, వాళ్ళు బాధ్యతగా ఉండేవారు. పిల్లవాడు ఇక్కడ ఏమైనా వెనకబడతారో ప్రైవేట్కి మైండ్ డబ్బులు తీసుకోకుండా ట్యూషన్ చెప్పి, అవునవును, ఎక్స్ట్రా క్లాసులు కూడా చెప్పేవాళ్ళు. ఇంటికి రమ్మని ప్రత్యేకించి మాకు సుబ్రహ్మణ్యం గారు మాస్టర్ ఉండేవాడు. నన్ను నా క్లాస్మేట్ కామశాస్త్రి గారు నాకు అన్నాడు, జంపా నాగేశ్వరరావుని, మేము ముగ్గురు 10th క్లాస్లో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం గారు మాస్టర్ ఉన్నాడు. ఆయన అదే భౌతిక శాస్త్రం, అదే ఫిజిక్స్కి వచ్చేవాడు ఆయన. ఆయన వాళ్ళ ఇంటికి రమ్మని ఇంగ్లీషు లెక్కలు అన్నీ కూడా మమ్మల్ని మా చేత పునశ్చరణ చేయించడం, చదివించడం, మాకు అర్థమవునే ఉంటే అప్పుడు ఆ మాస్టర్కి అన్ని సబ్జెక్టులు గ్రిప్ ఉంటుంది కదా, చెప్పి మమ్మల్ని 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చేలా చేసాడు. రైట్. ఆ బాధ్యతను ₹1 ఆయన డబ్బులు ఇస్తాను, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు అప్పుడు. డబ్బులు ఇస్తానంటే జీతం నేను ట్యూషన్ చెప్పడం డబ్బుల కోసం చెప్పలేదు, మీ గురించి చెప్తున్నాను. నేను పాలు పోస్తానన్నాను, పాలు బట్టికలు ఇచ్చి మా ఇంటి దగ్గర పాలు ఇచ్చేవాడు, మంచి ఇక్కడ పాలు ఒక చెంబు బట్టికలో. నేను పొద్దున్న ట్యూషన్కి వెళ్తాను, వెళ్ళేటప్పుడు ఆ చెంబు నిండా బట్టికలు, ఒక 1/2 లీటర్ 30 లీటర్ ఉంటుంది, దానికి డబ్బులు ఇచ్చేసాడు. అప్పుడు ఎంత ₹1 అంత ఉంటుంది, 30. వద్దు సార్, ఇది వద్దు మాస్టర్, మా అమ్మగారు మా నాన్నగారు తిడతారని తీసుకోవద్దు అంటారంటే, నాకు ఊరికనైతే అసలు సమస్య లేదు వద్దని చెప్పేసి ఎంత ఉండేవారు మా గురువులు. ఇప్పుడు కూడా ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు జీతం అప్పుడు ఆ మాస్టర్కి ఎంత ఉన్నారు జీతం, 480 ఎంతో, 380. ఇప్పుడు 1,50,000 వస్తుంది కదా, బ్రహ్మాండంగా చెప్తారు. వాళ్ళకి ఏముందో డైరెక్షన్, మంత్రివర్యులకు కూడా మంచి ఉద్దేశం ఉంది, మంచి పేరు తెచ్చుకోవాలని. ఇప్పుడు వాళ్ళు అలాగే మంచి పేరు, ప్రధాన శీర్షికలో పడి గవర్నమెంట్ స్కూల్లో ఫలితాలు. అవును, వాళ్ళకి ఉత్సాహం అవుతుంది కదా. అవును, ఊరికే జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని వాళ్ళు ఇంగ్లీష్లో మాడితే సిగ్గుపడిపోవడం కాదు. అర్థమైందండి. రైట్. శ్రీనివాస్ గారు, మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నాయకులతో సమావేశంలో మనం అనాల్సింది జై అమరావతి కాదు, జై ఆంధ్ర అని అనాలి అని అన్నారు. దాని మీద కూడా రకరకాలుగా ట్రోల్స్ మీమ్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాదు, నేను కూడా జై ఆంధ్రనే అంటాను. జై ఆంధ్రనే అనాలి మనం. రైట్. జై అమరావతిని ఎప్పుడన్నాం? ఒక దుర్మార్గుడు, అరాచకవాది, నిరంకుశం, నియంతృత్వంతో రైతులకి భూమునిచ్చిన వాళ్ళకి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం చేశాడు కాబట్టి అతని మీద పోరాటంలో భాగంగా జై అమరావతి రాష్ట్రం అంతా నినదించింది. అది అవును, ఆ కథ ముగిసింది, అయిపోయింది కదా. అమరావతి నిలబెట్టుకున్నారు, రాజముద్ర పడిపోయింది. రైట్. అది మూసిన అధ్యాయం. ఇంకా అభివృద్ధి ఏంటనేటువంటి ఇప్పుడు బాధ్యత అంతే. మనందరం కూడా సంఘటితంగా మాట్లాడాల్సింది మన ఆత్మగౌరవం, ఒక ఇంటిగ్రిటీ ఏంటంటే జై ఆంధ్ర.
అంతే ఖచ్చితంగా సరైన మాట మాట్లాడాడు ఆయన. రైట్. తప్పే ఉంది, వీళ్ళ బుద్ధి లేక బుర్ర లేక వాళ్ళకి అర్థం అవ్వక మాట్లాడతారు. రైట్ సార్, థ్యాంక్ యూ.